తన ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కృషి చేయడం ద్వారా తెలుగు జాతికి దేశవ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గుర్తింపు తీసుకువచ్చారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కర్నూలు ఉత్సవ్ 2025 కార్యక్రమానికి సంబంధించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీవీ కళాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక తెలుగు నాటక రంగ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కర్నూలు ఉత్సవ్ 2025 ర్యాలీని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ర్యాలీ నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి సి క్యాంపు సెంటర్లో ఉన్న టీజీవీ కళాక్షేత్రం వరకు కొనసాగింది. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు జిల్లా కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త బివి రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య, తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలో కర్నూలు ఉత్సవ్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. వారం రోజుల పాటు కర్నూలు చరిత్రను ప్రపంచానికి తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించడం అభినందనీయమని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాత్రికి రాత్రి రాలేదని, అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో వచ్చిందని వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి మాత్రమే చేయలేదని, రాష్ట్రం కోసం, అన్ని సామాజిక వర్గాల కోసం, తెలుగువారి కోసం కృషి చేశారని వెల్లడించారు. అలాంటి గొప్ప వారిని ప్రతి సామాజిక వర్గం గౌరవించాల్సిన అవసరం ఉందని వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు కర్మయోగి అని ఆయన అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ రెండు రాష్ట్రాలు ప్రస్తుతం సోదరభావంతో ముందుకు వెళుతున్నాయని, ఇది సంతోషదాయకమని వెల్లడించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థం అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం 50 అడుగుల విగ్రహంతో పాటు మ్యూజియం ఏర్పాటు చేస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రి తన తనయుడు టీజీ భరత్ ₹1 కోటి ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ప్రజలు గుర్తుంచుకునేలా ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రంలో వారం రోజుల పాటు జరిగే కర్నూలు ఉత్సవ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో వారం రోజుల పాటు టీజీవీ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కర్నూలు నగరంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ టీజీవీ కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేసి కళాకారులను ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. రాత్రికే వచ్చింది కాదు, ప్రాణత్యాగాల వల్ల వచ్చిన రాష్ట్ర అవతరణ తెలుగు జాతికి దేశంలో గౌరవం ఇచ్చిన రోజు అది. అదే నవంబర్ 1. పొట్టి శ్రీరాములు గారు ఎన్నో ప్రాణత్యాగం చేసేదే కాకుండా ఆయన దేశానికి కూడా సేవ చేశాడు. అన్ని కులాలకు, అన్ని మతాలకు, వెనుకబడిన వాళ్లకు అందరికీ సేవ చేసిన నాయకుడు ఆయన. ఒక ఆర్యవైశ్య నాయకుడుగానే గుర్తింపు వస్తున్నది, కానీ ఆయన చేసిన సేవ తెలుగు ప్రజలకు చేశాడు. ఆయన ఆర్యవైశ్యులు కాదు చేసింది, ఆ రాష్ట్రంలో ఉండే తెలుగు ప్రజలందరికీ, తెలుగు మాట్లాడే ప్రపంచంలో ఉండే భాష మాట్లాడే వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ఒక రాష్ట్రాన్ని క్రియేట్ చేశాడు. అది దేశంలోనే మార్గదర్శకంగా ముందుకు పోయింది భాషా విధానంలో రాష్ట్రాల ఏర్పాటు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ దూరం కావటం, అయినా అన్నదమ్ములుగా కొనసాగుతున్నారు. దానికి హ్యాపీగానే మనం ఫీల్ అవుతున్నాము. మరి పొట్టి శ్రీరాములు గారి గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆయన కర్మయోగి. మరి ఎన్నో రోజులు సత్యాగ్రహం చేసి చిట్ట చివర నీళ్లు కూడా తాగకుండా ప్రాణాన్ని త్యాగం చేశాడు. అలాంటి మహానుభావుడు మనం మర్చిపోలేము. అందు గుర్తుగా ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వము, అలాగే జిల్లా అవతరణ
ఆయన పేరుతో జిల్లా జిల్లా అవతరణ కూడా మేము ఎంతో కృషి చేసాం అప్పుడు. అలాగే ఆయన పేరుతో ఒక విగ్రహాన్ని విజయవాడలో చేస్తున్నారు. భరత్ కూడా ₹1 కోటి ఏర్పాటు చేస్తామన్నాడు ఆ విగ్రహానికి. మరి అంటే ఈ విగ్రహాలు అనేది గుర్తుగా, సింబాలిక్ గా వాటిని మర్చిపోకుండా ప్రజలు గుర్తుంచుకునే రీతిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కానీ దాన్ని ఏదో షోకులు కానీ చేసింది కాదని మీకు తెలియజేస్తూ, మరి ఇక్కడ వచ్చిన పెద్దలు, జాయింట్ కలెక్టర్లు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పేరు పేరున చెప్పుకున్నా. కళాక్షేత్ర వాళ్ళు ఓబలే గారు ఆధ్వర్యాన కళాకారులందరితో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఏను తెలుగు వల్ల బృంద తెలుగు కండ ఎల్లరు కూగల్ల ఎరుగవే భాషలందు తెలుగు లెస్స